మన మహాభారత సిరీస్కి స్వాగతం. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. ఇప్పుడు ధర్మస్థాపన మరియు నూతన రాజ్య పాలన మొదలయ్యే సమయం ఆసన్నమైంది. ఈనాటి ఎపిసోడ్లో మనం ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన అద్భుతపు ఘట్టాన్ని చూడబోతున్నాం. అఖండ విజయంతో సామ్రాజ్యాధినేత అయినప్పటికీ ధర్మరాజు తన విప్రమత్తమును ఏమాత్రం విడవకుండా ధృతరాష్ట్రుని తమ అందరికీ అధిపతిగా, తండ్రిగా, దైవంగా భావించి మునుపటిలాగానే గౌరవించాలని సభలో ఆదేశించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. నూతన పరిపాలనలో భాగంగా భీమసేనుడిని యువరాజుగా, విదురుణ్ణి మంత్రిగా, అర్జునుడి శత్రువును శిక్షించే బాధ్యతలను ఎలా నియమించాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే యుద్ధంలో మరణించిన కర్ణుడు, అభిమన్యుడు, దుర్యోధనుడు మొదలైన వారందరికీ ధర్మరాజు భక్తితో శ్రాద్ధ కర్మలు, దాన ధర్మాలు నిర్వహించిన తీరు మనం చూస్తాం. తన విజయానికి కారణమైన సృష్టికి ఆదిపురుషుడైన శ్రీకృష్ణుడిని ధర్మరాజు కృతజ్ఞతాభావంతో కీర్తించిన భావోద్వేగభరితమైన సమావేశాన్ని ఈరోజు విశ్లేషిద్దాం. చివరగా పాండవులు హస్తినాపురంలో తమ తమ బాధ్యతలను స్వీకరించి సుయోధన, దుశ్శాసన మందిరాలలో ఎలా తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారో కూడా తెలుసుకుందాం. మళ్ళీ ఆలస్యం చేయకుండా ఈనాటి ఎపిసోడ్లోకి వెళ్దాం. ధర్మరాజు పట్టాభిషిక్తుడైన సందర్భంగా బ్రాహ్మణులకు, పేదలకు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అప్పుడు పండితులైన బ్రాహ్మణులు ధర్మరాజుకు ఎదురుగా నిలబడి, దైవ బలము, మానుష బలము రెండూ కలిసిన ఫలితంగా మానవాతీతమైన ఈ విజయము, వసుధాధిపత్యము నీకు సంప్రాప్తించాయి అని పలికారు. దానికి ధర్మరాజు, అయ్యా, మీరు చెప్పిన సద్గుణములు నాలో ఉన్నాయో లేవో, కానీ మీరందరూ ఇలా అంటుంటే పాండవులందరూ అదృష్టవంతులు అని నేను భావిస్తాను అని ధృతరాష్ట్రుని చూసి, మాకు తండ్రి, గురువు, దైవము ఇతడే. అతని ఆజ్ఞలు అమలు చేయడం మీ కర్తవ్యం. మునుపటి మాదిరి మీరందరూ అతన్ని గౌరవించండి, ఆదరించండి. అదే మాకు ప్రియము. మేము జ్ఞాతులను చంపి ఈ సింహాసనం అధిష్ఠించడం, ధృతరాష్ట్రుని సేవించడం కోసమే. మన అందరకు అధిపతి ఈ ధృతరాష్ట్రుడే అని మీరందరూ మరవవద్దు అని పలికాడు. తర్వాత సభ చాలించాడు. ధృతరాష్ట్రుడు గాంధారిని రాజ్య ప్రాసాదములోకి పంపాడు. పౌరులను, జ్ఞానపదులను సభ విడిచి పోవడానికి అనుజ్ఞ ఇచ్చాడు. కృపాచార్యుని సగౌరవంగా ఆయన నివాసానికి పంపాడు. యువరాజుగా భీమసేనుణ్ణి నియమించాడు. మంత్రాంగము నిర్వర్తించుటకు విదురుణ్ణి మంత్రిగా నియమించాడు. న్యాయ వ్యవహారములను పర్యవేక్షించడానికి సంజయుని నియమించాడు. సైనికుల నియమావళములను, వారి జీతభత్యముల గురించి నిర్ణయం తీసుకొనుటకు, సకల కార్యముల నిర్వహణకు నకుల్ని నియమించాడు. అహంకారులను, దుష్టులను శిక్షించుటకు, పరాయి రాజ్యాల మీద దండెత్తుట, జయించుట తదుపరి కార్యములకు అర్జునుని నియమించాడు. బ్రాహ్మణ కార్యములకు, శ్రౌత స్మ్రాత కర్మలకు అనుష్ఠానముకు దౌమ్యుణ్ణి నియమించాడు. సహదేవుణ్ణి తన అంతరంగిక కార్యదర్శిగా, ప్రధాన అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. మిగిలిన అధికారులను అర్హత కల వారికి అప్పగించాడు. యూత్స్ని, విదురుణ్ణి, సంజయుని చూసి, మీరు ప్రతిదినము రాజనగరములో వారి యోగక్షేమలు పరీక్షించండి. ప్రజాహిత కార్యములను ఆయా అధికారులకు అప్పగించి అవి సక్రమంగా నిర్వర్తించేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు. కుంతిదేవిని ద్రౌపదితో సహా అంతఃపురమునకు పంపాడు. తర్వాత బ్రాహ్మణుల అనుమతితో యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ శ్రాద్ధకర్మలు భక్తితో నిర్వర్తించాడు. వారి పేరుతో ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ద్రోణాచార్యులకు, ద్రుపదునకు, వారి వారి బంధువులకు, విరాటునికి, వారి జ్ఞాతులకు, ప్రత్యేకంగా కర్ణుడికి, అభిమన్యుడికి పరలోక క్రియలు నిర్వర్తించాడు. వారి పేరుతో బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించాడు. దుర్యోధనుడికి, అతని తమ్ముళ్లకు ధృతరాష్ట్రుడి చేత అపరకర్మలు వైభవంగా నిర్వర్తించాడు. ఎవరు వారసులు లేని వారికి దౌమ్యుని చేత కర్మకాండాలు, దాన ధర్మాలు నిర్వర్తించేసేది. చనిపోయిన తన బంధువుల ప్రీతి కొరకు, వారికి ఉత్తమగతులు కలుగుటకు వరకు వారి వారి పేరులతో రాజ్యములను, చలివేంద్రములను పెట్టించాడు. సత్రములను కట్టించాడు. చెరువులు తవ్వించాడు. దేవాలయాలు నిర్మించాడు. బ్రాహ్మణులకు గోవులను దానం చేశాడు. ఆ ప్రకారంగా వారి రుణం తీర్చుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి ఎదురుగా నిలబడి, శ్రీకృష్ణ, నీ కరుణ కటాక్ష వీక్షణములతో వలనే ఈ కురు సామ్రాజ్యముకు చక్రవర్తి అయ్యాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. నువ్వు సదా మా వెన్నంటి ఉండి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. నీవు లేకపోతే మేమంతా ఈ పరాక్రమములంతా. నీవు ఈ సృష్టికి ఆది పురుషుడువు అని వేదాలు ఘోషిస్తున్నాయి. నీ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ వేదాలకే వల్ల కావడం లేదు. ఇంకా మేమెంత? నీ నామస్మరణ చేతనే పాపాలు పోతాయి, పుణ్యములు చేకూరుతాయి. బ్రాహ్మణులు నీ నామములు సదా పారాయణం చేస్తూ ఉంటారు అని ధర్మరాజు కృష్ణుణ్ణి విష్ణు, విశ్వాత్మ, జిష్ణు, సర్వ, హంస, దామోదర, శంభు మొదలగు నామములతో కీర్తించాడు. ధర్మరాజు మాటలతో కృష్ణుడు సంతృప్తి చెందాడు. తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్ల వంక తిరిగి,
మీరందరూ నా వల్ల అడవులకు అష్టకష్టాలు పడ్డారు. అజ్ఞాతవాసములు పరులకు ఊడిగం చేశారు. నా కోసం యుద్ధం చేశారు. నా అన్న వారందరినీ పోగొట్టుకుని అమితమైన దుఃఖమునకు గురయ్యారు. నన్ను చక్రవర్తిని చేసి ధన్యుడిని చేశారు. శ్రీకృష్ణుడి దయతో మనకు సంప్రాప్తమైన ఈ రాజ్యాన్ని నాతో పాటు మీరు అనుభవిస్తూ రాజును, మంత్రాంగమును, ధనాగరమును, హస్తినాపురమును, మన సైన్యాన్ని, మన ప్రజలను, మన మిత్రరాజులను కంటికి రెప్పలా జాగరూకతతో కాపాడండి. భీమసేన, నీవు రారాజు సుయోధనుడి మందిరంలో ఉండు. అర్జున, నీవు దుశ్శాసన మందిరంలో నివసించు. దుర్మర్శనుడు, దుర్ముఖుని మందిరంలో నకుల సహదేవులు నివసిస్తారు. విదురును, యువత్సును, సంజయును, దౌమ్యును చూసి మీరు మీకిచ్చిన ఇష్టవచ్చిన భవనంలో నిర్మించండి. మా పెదనాన్న ధృతరాష్ట్రుడు ఇప్పటిదాకా ఆయన ఉన్న భవనంలోనే నివసిస్తాడు. శ్రీకృష్ణుడికి, సాత్యకి, అర్జునుడి రాజప్రసాదంలో విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు తర్వాత తన అభ్యంతర మందిరమునకు వెళ్ళాడు అని వైశంపాయనుడు జన్మేజయుడికి వివరించాడు. తర్వాత జన్మేజయుడు, ఓ వైశంప మహామణి, ఈ విధంగా రాజ్యం పొంది పట్టాభిషక్తుడైన ధర్మరాజు తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఎక్కడ ఉన్నాడు, వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇక్కడతో ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది. పట్టాభిషేకం తర్వాత ధర్మరాజు తన పరిపాలనని ఎలా చక్కదిద్దుకున్నాడో, మరణించిన వీరులందరికీ ఎంత భక్తితో సదకర్మలు నిర్వర్తించాడో, మరియు శ్రీకృష్ణుని ఎంత గొప్పగా కీర్తించాడో మనం ఈరోజు చూసాం. అలాగే పాండవులు హస్తినాపురంలో తమ కొత్త మందిరాల్లో ఎలా స్థిరపడ్డారో కూడా తెలుసుకున్నాం. కానీ కథ ఇక్కడతో అయిపోలేదు. చివరగా జన్మేజయుడు వైశంపాయన మహాముని అడిగిన ప్రశ్న మనందరి మదిలోనూ ఆసక్తి రేకిస్తుంది. పట్టాభిషక్తుడైన ధర్మరాజు ఆ తర్వాత ఎలా ప్రవర్తించాడు, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, దీని తర్వాత మహాభారతంలో ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తదుపరి వీడియో మిస్ కాకుండా ఉండటానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఈ ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.